ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎంత మాట్లాడారో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడతారు. వాళ్ళు చేయాల్సింది ఏంటి? వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. అది చేయచాతగాక, అది చేయడానికి అవకాశం లేక ఇలా మన మీద తెచ్చుకోబడినటువంటి పరిస్థితి ఉంది. మీరు పార్టీ అనే డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా? రాంగిన 15,000 రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? రాంగిన వడ్లకు 500 బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? ఇలా మాట తప్పింది మీరు. అది చేతగాక ఇవాళ ఏదో ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని సమర్థించారు. ఆ రకంగా ఇలా మీరు పరిపాలన చెందగానే పరిస్థితి ఉన్నది. బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయన చేతులు ఎత్తాడు. నా సుధీర్ గారు అన్నట్టు ఇప్పుడైతే రోజు గంట 2 గంటలు అర్ధగంట తీసుకుని కరెక్ట్, కానీ పార్లమెంట్ తర్వాత ఆయన కోత పెట్టారు. పల్లెటూరులో ఉన్న రైతులకైతే 8 గంటలు కోత పెట్టింది. మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి. డెఫినెట్గా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు. మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమైతుందని మనం అనుకోవద్దు. మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గల తిప్పాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మనకి ఎంపీ కూడా 5 కోట్ల ఫండ్స్ ఉంటాయి. మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా, ఏదైనా మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల 7 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం, కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉండదు. సుధీర్ అన్న కోసం ఎంత కష్టపడ్డారో, సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ కలిసి ఏ రకంగా మీరు ప్రయత్నం చేసిందో, రేపు మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి మన భవిష్యత్తు. దీని తర్వాత వెంటనే ఏమైతుంది, మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, కార్పొరేట్ ఎన్నికలు. ఇలా ఇంకో మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తే ఎక్కువ టైం తీసుకో. మనం జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు వచ్చినాయి. కాదు, ఇల్లు పోతే ఇల్లు, గుడ్డు పోతే గుడ్డు, బండి పోతే బండి అంటే ప్రజలు మీరు అదే గెలిచింది ఎవరు వచ్చింది? ఆ బండి రాలే, గుడ్డు రాదు. తర్వాత బండి తీసుకుంటే హైదరాబాద్ ఒక్క సీట్ కలిగిన పరిస్థితి ఇలా బీజేపీ చూసి రేపు కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? ఇక 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, అక్క చెల్లెలకు 2,500, 4,000 ఆసరా పెన్షన్, తులం బంగారము, ఇవన్నీ ఇస్తారని ఇలా ఓటేసి రేపు ఇవి రాలేదనుకో, మొన్న బీజేపీ ఎట్లా పార్టీ కేసు కొట్టిండ్రో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా పార్టీ తీసుకుంటారు. అది రేపు ఈ కార్పొరేట్ ఎన్నికల్లో మీరు లాభమైంది. రేపు మీరు కార్పొరేటర్లు గెలవగలుగుతారు ఈజీగా. ఇంకో ఏడాది 2 ఏళ్ళ టైం వెళ్తారు. అప్పటి వరకు వీళ్ళ సంఘాలు పెట్టబడదా? రేపు ఏ మొక్క పెట్టుకొని వస్తారు వీళ్ళు? కులం బంగారం ఇవ్వకుండా, 2,500 ఇవ్వకుండా, 4,000 పెన్షన్ ఇవ్వకుండా గల్లీలకు వస్తారా? రాణిస్తారా ప్రజలు? వీళ్ళు ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు. ఇవాళ భవిష్యత్తు తప్పకుండా ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి. మనం బౌన్స్ బ్యాక్ అయ్యేట్టుగా రేపు పార్లమెంట్ ఎన్నికలు గట్టిగా ప్రయత్నం చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు, అక్షింతలు చేస్తున్నారు, తప్పకుండా తీసుకుంటాం. మనం కాదా రాముని భక్తులు? మనం అందరం రాముని భక్తులని. మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదు, యజ్ఞం చేయలేదు, ఆ హోమం చేయలేదు. కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోవాలి. దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. దేవుడి దగ్గర పార్టీలు ఉండవు, రాజకీయాలు ఉన్నాయి. దేవుడు అందరికీ సమానం. మనం కూడా దేవుడిని పూజిస్తాం, దేవాలయాలు నిర్మించాం, యజ్ఞ హోమాలు చేసినాం, కానీ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. రాజకీయం డిఫరెంట్, దేవుడు అందరికీ సమానం, దేవుడు అందరికీ వాడు. అందువల్ల మనం దేవుడి గురించి ఎప్పుడు రాజకీయాలు చేయలేము. అందువల్ల మనం అనుకోవచ్చు, అన్నా మీరు ఢిల్లీలో గవర్నమెంట్ లేదు, రాష్ట్రంలో లేదు కదా అని మాట్లాడతారు. గల్లీలో ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా ఈ తెలంగాణ కోసం పోరాడేటోడు బీఆర్ఎస్ ఉండే, ఈ తెలంగాణ కోసం బీఆర్ఎస్ ఉండే, అందుకే బీఆర్ఎస్ గెలవాలి అనే విషయాన్ని కూడా మనం వాకింగ్లో కానీ, హిందీ పార్టీలో కానీ, ఫంక్షన్లలో కానీ, మీటింగ్లో కానీ, కాలనీ మీటింగ్ కానీ, అపార్ట్మెంట్ మీటింగ్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్ కానీ అన్ని చోట్ల కూడా చర్చ పెట్టాల్సిందే. మనం గెలిస్తేనే ఈ హైదరాబాద్ భద్రంగా ఉంటుంది, ఈ హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుంది, ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం మనం పోరాటం అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి